లంకలో నిన్ను అగ్నిప్రవేశం చేయమన్నప్పుడైనా, లవకుశులు నీ గర్భవాసంలో ఉన్నప్పుడు, మళ్లీ నిన్ను వనవాసానికి వెళ్ళమన్నప్పుడైనా నీ కన్ను ఎర్రబడలేదు. ఈనాడెందుకో? స్వామి, మిమ్మల్ని ఆశ్రిత జన కల్పవృక్షమని, కరుణాకర దీక్షా దక్షులని అంటారే, మరి ఎంతో ఉపేక్ష దేనికి? శ్రీరామదాసుణ్ణి కటాక్షించండి ప్రభు. రామదాసుని రక్షించే సమయం ఆసన్నమైంది దేవి. ఆ కార్యాన్ని మేమే నిర్వహిస్తాం. హనుమా, జయ జయ హనుమా, జయ జయ హనుమా, జయ భద్రగిరీశ ప్రియ హనుమా. చండ పరాక్రమ దండిత దానవ మండల దారుణ భండన భీమా. అంజన పుత్ర ప్రభంజన రంజన శాస్త్రవ భంజన వర్గ కేశవా. అద్భుత విక్రమ శౌర్య పరాక్రమ ధీర గంభీర జయ హనుమా. అల్లాహు అక్బర్. ఏయ్, ఎవరు మీరు? నా పేరు రామోజీ. నేను లక్ష్మూజీ. రామోజీ, లక్ష్మోజీ. లోపలికి ఎలా వచ్చారు? అల్లా అని పిలిచావుగా, వచ్చాం. క్యా? అసలు ఎవరయ్యా మీరు? నువ్వు బంధించావే ఆ రామదాస్ బంటులం. సర్కారు పైకం మాయం చేసిన ఆ దొంగకు బంటులు కూడా ఉన్నారా? బేష్ బేష్. ఏయ్, మాయం చేయలేదు, మందిరం కట్టాడు. మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు ఒక్కడవే ఉన్నావు, మేమిద్దరం ఉన్నాం. జాగ్రత్త. లక్ష్మోజీ, ఆగ్రహం అనే గ్రహాన్ని వదిలిపెట్టమని చెప్పానుగా. మావాడు కొంచెం. మాటలు చాలు. ఎందుకు వచ్చారో చెప్పండి. మా రామదాసుని బందిఖానాలోంచి విడిపించడానికి వచ్చాం. విడిపిస్తారా? ఎలా విడిపిస్తారు? 6 లక్షలు. 6 లక్షలు కడతారా? కట్టడం కాదు, పడేస్తాం. లక్ష్మోజీ, అదిగో 6 లక్షలు. లెక్క చూసుకుని రసీదు ఇవ్వండి. బేగం, బేగం, ఉదర్ దేఖో. యా ఖుదా. వందల మంది కావలి వాళ్ళు ఉన్నారు. వేసిన ద్వారాలు వేసినట్టే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారో ఎలా వెళ్ళారో తెలియటం లేదు. ఇది కళ అనుకుందామంటే మీ కళ్ళ ముందే వాళ్ళిచ్చిన వరహాల రాసులున్నాయి. ఇవి వరహాలు కాదు ప్రభు, రామమాడలు. మన వరహా కంటే 100 రెట్లు విలువైనవి. అవును ప్రభు, ఈ మాడలు శ్రీరాముని పరిపాలనలో వాడుకలో ఉండేవని నిర్ధారణ జరిగింది. యా ఖుదా, ఇదంతా నమ్మాలో లేదో అర్థం కావటం లేదు. హే రామ్, హే అల్లా, ఆ రామచంద్రుడి లీలలు అంత తేలిగ్గా అర్థం కావు తారీషాజీ. అర్ధరాత్రి ఉదయించిన సూర్యులలాగా ప్రత్యక్షమై మీ 6 లక్షల బాకీ చెల్లించిన ఆ రామోజీ, లక్ష్మోజీ ఎవరనుకున్నారు? సాక్షాత్తు ఇనవంశ తిలకులైన ఆ రామలక్ష్మణులే, అనుమానం అక్కర్లేదు. ఆ పురాణ పురుషుల దర్శనం మాకు జరిగింది. మేమెంతో పుణ్యం చేసుకున్నాం గురుజీ. అవును, మీరు పుణ్యం చేసుకున్నారు నిజమే, కానీ పాపం చేసిన వారు వేరే ఉన్నారు. గురుజీ, ఏమిటిదంతా? అహంకారంతో, అధికార దాహంతో అసమాన భక్తుడైన రామదాసుపై నీలాపనిందరు వేశారు. అందుకే అనుభవిస్తున్నారు.
बोलो जय श्री राम बोलो सब ठीक हो जाएगा తగ్గిపోయింది నాకు తగ్గిపోయింది అరే మాది మంట సల్లా పడిపోయింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి ఇక కష్టాలన్నీ గట్టెక్కినట్టే. కాసేపట్లో మన రామదాస్ విడుదలవబోతున్నాడు కదా స్వామి? అవుతాడు. కానీ కానీ అసలు కథ ఈ అంతిమ ఘట్టంతోనే మొదలవుతుంది. అది చూడడానికి మనం ఇక్కడ ఉండం. మనం ఉండవలసిన చోటు వేరే ఉంది. అక్కడికి వెళ్ళక తప్పదు. రామదాస్జీ, మహాభక్తులైన మిమ్మల్ని హింసించి చాలా పెద్ద తప్పు చేశాం. ఆ రామదర్శనంతో మా కళ్ళు తెరుచుకున్నాయి. మమ్మల్ని మన్నించండి. మీ తహసీల్దారు పదవితో పాటు ఈ కట్న కానుకలు, అగ్రహారాలు స్వీకరించండి. ఈ పల్లకీలో భద్రాచలం వరకు మా భుజాల మీద మేమే ఊరేగింపుగా మిమ్మల్ని మోసుకెళ్తాం. మేం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. మీకు పాపం ఎక్కడిది ప్రభు? పతిత పావనుడైన శ్రీరామచంద్ర ప్రభు దర్శనం సిద్ధించిన పుణ్యాత్ములు మీరు. అసలైన పాపాత్ముడు నేను. అందుకే ఆ భాగ్యం నాకు కలగలేదు. ఈ పల్లకీ సేవలు, కానుకలు, అగ్రహారాలు ఇవన్నీ నాకు అక్కర్లేదు. క్షమించండి. ప్రభువులు చేతులు జోడించి అర్థిస్తున్నారు. వారి కోరిక కాదనకు నాయన. ఆ ప్రభు ఈ ప్రభువుకి దర్శనం ఇచ్చి ప్రభువులు ఒకటని ప్రకటించాడు. నేను ఉత్త సేవకుణ్ణి, ఊరు పేరు లేనివాడిని. నాయన, నీకు మేమున్నాం. మా మాట కాదనకు. ఈ గాయాలు మానేదాకానైనా మా ఇంట ఉందువు గాని పద పోదాం. మీకు ఈ పై గాయాలే కనపడుతున్నాయి. భద్రాద్రి రామయ్య దర్శనానికి నోచుకోలేక చిత్రమైన నా గుండె గాయాలు మానేదెలా? మరణంతో కమల, రామయ్యకు దూరమైన సీతమ్మ ఏం చేసింది? భూగర్భంలోకి వెళ్ళిపోయింది కదూ. ఏమండి? నా స్వామి దర్శనం కాకపోతే నాది అదే దారి. నేను రాముడి వాడినో కాదో ఈ రోజే తెలిపోవాలి. కమల, అదిగో శబరి సకల ఫల ప్రదాతకే ఫలాలు తినిపిస్తోంది. శబరి నా రామయ్య గుండెలకు ఒప్పుకున్నాడు. అయ్యో, కమల, ఇంత ఇసుక రాల్చినందుకే తన స్పర్శతో ఆ జాతి మొత్తాన్ని కరుణించాడే. అంత గుడి కట్టించి నాపై ఇలా సీత కన్నేశాడు ఎందుకు? ఏంటండి ఇది? ఎంత వేడినా నా రాముడు నన్ను కరుణించడం లేదు కమల. నేనే నా రాముడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమండి, మీ ఆర్తి ఆవేదన చూసి కూడా ఆ స్వామి రాలేదంటే ఆయన ఎక్కడున్నాడో నాకు అర్థమైంది. కమల, అవునండి. ఏమండి, ఒక్కసారి అటు చూడండి. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో
సీతమ్మ బహుమతిగా ఇచ్చిన ముత్యాల దండను ఆంజనేయ స్వామి కొరికి కొరికి పరీక్షించి నా గుండెలో ఉన్న రాముడు ఈ దండలో లేడని పడేశాడు కదా. అప్పుడేం జరిగింది? సీతమ్మ కోపం వచ్చింది. నా స్వామి నీ గుండెలో ఉన్నాడా, ఏది చూపించు అంది. అప్పుడు హనుమ తన గుండెల్ని చీల్చి సీతా సమేతుడై తన హృదయ సింహాసనంలో కొలువుదీరిన శ్రీరామచంద్రుడు చూపించాడు. కదా, అవును, దీన్ని బట్టి ఏం తెలియంది? ఆ రాముడు ఇంకెక్కడో ఉంటాడు, తన నమ్మి కొలిచే భక్తుల హృదయాల్లోనే కొలువై ఉంటాడు అని రుజువైంది కదా. అంటే నా స్వామి నా గుండెల్లో? అవునండి, ఆ స్వామి స్వయంగా మీ పేరుని రామదాసు అని మార్చాడంటే మాటలా? మరి నీలాంటి భక్తుడి గుండెలో కాక ఆయన ఇంకెక్కడుంటాడండి? చూస్తాను, నా రాముడు నా గుండెల్లో ఉన్నాడో లేదో చూస్తాను. జై శ్రీరామ్! ఏమండి? వద్దండి. వదులుకోమా. ఏమండి? నేను భక్తుడినో కాదు, నా గుండెలు చీల్చి మరీ తెలుసుకుంటాను. వదులు. జై శ్రీరామ్! స్వామి, కౌసల్య సుప్రచారామ కారుణ్యలలామ, సమస్త లోకాలకు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించే నా తల్లితో కూడి నన్ను సంరక్షించడానికి కదలి వచ్చావా నా తండ్రి? ఇప్పుడు కాదు, గుడి కట్టాలని నువ్వు సంకల్పించిన తక్షణమే ఆ శుభకార్యాన్ని కళ్ళారా చూడాలని వైకుంఠం వదిలి వచ్చేశారు నీ స్వామి. నా స్వామి, నా స్వామియా? అవును, నేను నీ స్వామిని. నీడలేని మాకు ఓ గూడు కల్పించావు. నిరంతరం మా నామకీర్తనలు గావించి పరవశింపజేశావు. భక్తులంటే నీలా ఉండాలని ఆంజనేయుడే మెచ్చుకునేంత వాడివయ్యావు. స్వామి, అటు చూడు. యుగ యుగాలుగా అఖిల భక్తులు సకల ఋషులు ఏ మోక్షం కోసం తప్పించారో తపస్సులు చేశారు. అక్కడికి మిమ్మల్ని సశరీరంగా పంపిస్తాం. మోక్షలోకం అంటే ఏమిటి స్వామి? ఆనందం. అక్కడ ఏముంటుంది స్వామి? ఆనందం తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు. हर सपना एक सवाल से शुरू होता है। స్వామి, అంటే మీ అర్చనలు, అభిషేకాలు, భజనలు, పారాయణాలు, కీర్తనలు అక్కడ కూడా చేసుకోవచ్చా స్వామి? అలాంటివి ఏమీ అక్కడ ఉండవు. అసలు వాటి అవసరమూ లేదు. అవన్నీ ఇక్కడ చేసినందుకే ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తాం. అదే మీ ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకు అక్కర్లేదు. అవును స్వామి, మా ఆత్మల్ని ఎప్పటికీ ఈ పావన భద్రాద్రిలోనే ఉండనివ్వండి. మీ దర్శనాని కోసం వచ్చే భక్తుల పాదధూళితో మమ్మల్ని అలరారనీయండి. మాకు అదే మోక్షం కన్నా మిన్న. ప్రపంచ భక్త చరిత్రలో మొట్టమొదటిసారిగా మోక్షాన్ని వద్దన్న మీ జన్మలు ధన్యం. మీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తాం. అందుకు నిదర్శనంగా ఇకపై మా పేరు మోక్షరాముడని, వైకుంఠరాముడని, మీ ఆత్మలోని కొలువై ఉన్నాం కనుక ఆత్మారాముడని ప్రసిద్ధికెక్కుతుంది. ఈ భద్రాచలం మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లుతుంది. స్వామి, దర్శించిన భక్తులందరికీ మోక్ష సిద్ధి కలుగుతుంది. జై శ్రీరామ్.
मङ्गलम् चारु कुङ्कुमोपेत चन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरि मङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभगमङ्गलम्